ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు నిందితులను ఏసీపీ కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం విజయవాడ జైలులో కేసిరెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ, కృష్ణమోహన్, బాలాజీ, చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు ఉన్నారు. మరోవైపు మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో రిమాండ్లో కొనసాగుతున్నారు. తదుపరి విచారణకు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. జైలు నుంచే ప్రభుత్వం నడిపిన ముఖ్యమంత్రి యోగ్యతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ మాజీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగా కల్పించిన కేసులో తాను జైలు పాలయ్యానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతలను బీజేపీలోని చేర్చుకోవడాన్ని తప్పుపట్టారు. నేరం చేసిన వారిని పార్టీలోకి తీసుకుని సీఎం పీఎంలుగా చేసిన వారికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇతర పార్టీల్లోని వారిని బీజేపీలోకి తీసుకోవడంపై సోషల్ మీడియా ఎక్స్లో పోస్టు చేసిన కేజ్రీవాల్ బీజేపీ చేర్చుకున్న వారిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే అని ఆరోపించారు. తీవ్రమైన నేరం చేసిన వారిని పార్టీలోకి తీసుకుని వారిపై ఉన్న కేసులను కొట్టేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా వారిని మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులను చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని తప్పుడు కేసులో ఇరికించి ఆపై నిర్దోషిగా విడుదలైతే అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. సదరు వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడాలో చెప్పాలని కేజ్రీవాల్ నిలదీశారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హోంమంత్రి అమిత్ షా నేరం చేసే 30 రోజుల పాటు జైలుకెళ్లిన పీఎం, సీఎం మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును సమర్థించుకున్నారు. ఆ సమయంలో రాజకీయాల్లో నైతికత ముఖ్యమని, అందుకు ఉదాహరణ ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగించారని, అలా చేయకపోయి ఉంటే ఈ బిల్లు వచ్చేది కాదన్నారు. బీహార్ ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ వీడియో చూద్దాం.
కడప జిల్లా అట్లూరు మండలంలో వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుంభగిరి పంచాయతీకి చెందిన ఎంపీటీసీ చిన్న గంగయ్యతో పాటు అదే గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, జిల్లా డీసీపీ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లాలోనే అతిపెద్ద కాలనీగా పేరొందిన బాలిరెడ్డి బాయ్ కాలనీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని రితీష్ రెడ్డి విమర్శించారు. కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కాలనీలో ఎదురవుతున్న సమస్యలన్నీ 1 నెలలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనేక మంది ఇక్కడ మన సమస్యలు గాని మన బాధలు గాని ఇక్కడున్న నియంత పాలన వాటి గురించి మాట్లాడటం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఈరోజు మార్పు మొదలైందా లేదా? మీరందరూ ఇక్కడ చూస్తే ఈరోజు ఈ తాలూకాలో భయం అనే దానికి మీకు ఒకటే చెప్తా, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం పోయి పులివెందల్లో కూడా ఓటమి అంటే ఎట్లుంటుందో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి తెలియజేస్తాం. ఈరోజు మేము పోతే మీరందరూ వినాల. ఎందుకంటే పులివెందల్లో పోతే ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు మాకు కబ్జా అయినాయంటే వైసీపీ వాళ్ళే మాకు కబ్జా అయినాయన్నారు. అది అంత ఘోరంగా ఉంటే ఈరోజు వాళ్ళు ఓట్లకు వచ్చి ఎలక్షన్ బైకాట్ చేసినా కానీ ఓటు పోయి స్వచ్ఛందంగా చేసినారు. మాకు 30 సంవత్సరాలుగా ఓటు హక్కు లేకపోయినా ఓటు హక్కు కలిగించినారని మాట్లాడినారంటే మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరూ అనేక మంది ఇక్కడ మన సమస్యలు గాని మన బాధలు గాని ఇక్కడున్న నియంత పాలన వాటి గురించి మాట్లాడటం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఈరోజు మార్పు మొదలైందా లేదా? మీరందరూ ఇక్కడ చూస్తే ఈరోజు ప్రకాశం జిల్లా దొడ్డంపల్లె గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో 2 వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్నారు. 2 వర్గాలు గణేష్ విగ్రహాలను ఊరులోకి తీసుకువచ్చే సమయంలో రంగులు చల్లడం వల్ల ఘర్షణ తలెత్తింది. ఘర్షణలో చేతికి దొరికిన ఆయుధాలతో ఇరు వర్గాలు దాడులకు పాల్పడ్డారు. దాడిలో 3కి తీవ్ర గాయాలు కాగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తీసుకొని పోతున్నాము. బొర్రా కృష్ణారెడ్డి, బొర్రా సుధాకర్ రెడ్డి, బొర్రా నారాయణ రెడ్డి, ఇంకా కొంతమంది ప్రీ ప్లానింగ్ ఉండి కత్తులు గుడ్డలు అన్నీ తీసుకొని రాకు మేము బొమ్మ పెట్టకూడదని చెప్పి వాళ్ళ ముందే అంతా పసిగట్టి మేము ఆడికి పోయేసరికి మా మీద ఎదురుదాడి చేసింది. లాస్ట్ టైం కూడా ఇదే వినాయక చవితి సందర్భంగా బొమ్మను పెట్టాలనుకున్నాము. కొంచెం అల్లర్లు అది ఉంటే స్టేషన్కి వచ్చినాము. సారు సర్ది చెప్పిండు, అయిపోయింది, ప్రశాంతంగా పండుగ జరిగింది. ఈసారి కావాల్సిన చేయకూడదని చెప్పి 4-5 తలకాయలు పగలగొట్టి కాళ్ళు చేతులు తీసేదానికి వాళ్ళు ప్రణాళిక చేశారు. వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహం తీసుకొని పోతున్నాము. బొర్రా కృష్ణ